హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఊర్లో మేము చక్రాలు తయారు చేస్తున్నాము. కొన్ని ఊర్లో అయితే జంతికలు అంటారు, మురుకులు అంటారు, ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎంతో రుచికరమైన కమ్మనైన జంతికలు స్పైసీగా తయారు చేసుకుందాం. మీరు కూడా మాతో పాటు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మేము ఏ విధంగా తయారు చేసుకుంటామో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా బియ్య పిండిని జల్లిస్తున్నాము. బియ్యం మరం పట్టించిన తర్వాత ఒకసారి ఈ విధంగా జల్లించుకుంటే ఏమైనా డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. 2 కేజీల బియ్యం పిండికి కేజీన్నర శనగపిండి పడుతుంది. శనగపిండిని కూడా జల్లించుకోవాలి. బియ్యం పిండిని ఏ విధంగా అయితే జల్లించుకుంటున్నామో అదే విధంగా జల్లించుకున్న తర్వాత ఈ 2 పిండిల్ని బాగా కలపాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిగిలినవన్నీ కూడా వేసుకుందాము. ఇప్పుడు చెప్పే కొలతల ప్రకారంగా ఇంకా ఎంత క్వాంటిటీ అయినా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం 2 కేజీల బియ్యం పిండి, కేజీన్నర శనగపిండి తీసుకున్నాం కదా, దానికి సరిపడా ఉప్పు 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఉప్పు కొంచెం ఎక్కువగా వాడుకునే వాళ్ళు ఇంకొంచెం మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత పిండిలో సాల్ట్ మొత్తం కలిసిపోయేదాకా కలుపుకోవాలి. కారం 4 టేబుల్ స్పూన్స్. కారంకి బదులుగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ చాలామంది కలర్ కోసం కారం ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. వాము 4 టేబుల్ స్పూన్స్. వాము వేసుకోవటం వల్ల అరుగుదల బాగా అవుతుందని వేసుకుంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం, వాము 2 వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా పిండిని కలుపుకుందాం. నెయ్యి 3 to 4 టేబుల్ స్పూన్స్. ఈ విధంగా కరిగించుకొని వేసుకోవటం వల్ల పిండిలో బాగా కలుస్తుంది నెయ్యి అంతా. వెన్నపూస 3 టేబుల్ స్పూన్స్. ఇది వేసుకోవటం వల్ల చక్రాలు బోలుగా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు, హాట్ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం పిండి కలుపుకునే లోపు మీరు సంక్రాంతి పండగకి ఏమేమి పిండి వంటలు తయారు చేశారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను చేస్తున్న విధంగా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటే మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. మరీ జారుడుగా ఉండకూడదు, మరీ పిండి టైట్గా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు డీప్ ఫ్రైకి కావాల్సింది ఏర్పాటు చేసుకుందాం. చక్రాలు వేసుకోవడానికి పెద్దది ఇనుప బాండీ అయితే చక్రాలు చుట్టూ బాగా తిప్పి వేసుకోవడానికి బాగా వస్తాయి. మొదట్లోనే బాండీకి సగానికి లోపు ఆయిల్ వేసుకోవాలి. చక్రము మునిగేలాగా నూనె పోసుకుంటే సరిపోతుంది. ముందుగానే బాండీలో ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మొదటిసారి వేసిన చక్రము బాగా పొంగుతూ నూనె బయటకు వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్లో కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి. కొన్ని చక్రాలు వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇంకా సేమ్ అన్నీ ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా 1 by 1 వేసుకోవటమే. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఈ ప్రాసెస్ ప్రకారంగా నెయ్యి, వెన్నపూస ఇవన్నీ వేసుకోవటం వల్ల జంతికలు బాగా టేస్టీ అండ్ స్పైసీగా వచ్చాయి. మా ఊర్లో అయితే సంక్రాంతి పండగకి పిండి వంటలు వండుకోవటం స్టార్ట్ అయిపోయినాయి. ఈ పండగకి మీరు ఏమేమి పిండి వంటలు వండుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఊరి పేరుని ఒకసారి టైప్ చేయండి. మన వీడియోస్ ఎంతవరకు చేరాయో తెలుస్తుంది. చూడండి, ఇంకా జంతికలు ఉన్న పిండి మొత్తం కూడా వేసేసాము. చూడండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ గో టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you next video. Until then, bye bye.